వింతగను బేరేలో 5 ప్రాముఖ్య విషయాలు, క్రిస్మస్లో 5 ప్రాముఖ్య విషయాలు ఉంటాయి. ఎవరైనా చెప్పగలరా? క్రిస్మస్, ఎగ్జ్మస్, మాస్ ఆఫ్ ఫెస్టివల్. క్రిస్మస్లో స్టార్ కనపడుతుంది ముందు, తర్వాత దూత కనపడుతుంది, మరియా, యోసేపు, గొల్లలు కదండి. నెక్స్ట్ 6 నెంబరు జ్ఞానులు కనిపిస్తారు. ఈ 6 ప్రాముఖ్య విషయాలు క్రిస్మస్కి ప్రాముఖ్యం కనబడతాయి. ఈరోజు స్టార్ అనగా మీరు పెద్ద సిటీలకి పట్టణాలకు వెళ్ళినప్పుడు స్టార్ హోటల్స్ జ్ఞాపకం తెచ్చుకుంటారు. చాలామంది బాగా డబ్బున్న వాళ్ళు 5 స్టార్కి వెళ్తారు, హోటల్కి వెళ్తారు, 7 స్టార్ హోటల్కి వెళ్తారు, ఇంకా 3 స్టార్ హోటల్కి వెళ్తారు, ఇంకా 2 స్టార్ హోటల్కి వెళ్తారు, ఇంకా సింగిల్ స్టార్. స్టార్ అంటే ఏంటి అర్థం? వాడు స్టార్ బాగుందంటారు, అంటే జీవితం బాగుందంటారు. ఆ స్టార్ వేరు. ఏ స్టార్ ఇది ఇప్పుడు చెప్పండి? యేసు పుట్టినప్పుడు మేము ఆయన నక్షత్రమును క్రైస్ట్ స్టార్, యేసు నక్షత్రము. కొంతమంది నక్షత్ర బలాలను బట్టి పేర్లు పెట్టుకుంటారు, అది లోకస్తులు అన్నారు ఎట్టం. క్రైస్తవుల్లో కూడా కొంతమంది పేరు బలాలు నక్షత్రాన్ని పుట్టిన దినాన్ని బట్టి చేస్తారు. సీసల్లో ఒక ఆయన కొడుకు పుట్టాడు, ఒక ఆయన క్రిస్మస్ రోజున ఆయన పుట్టాడు కాబట్టి ఆయనకి కిస్మిస్ రావు అని పెట్టారు పేరు. ఏంటండి? కిస్మిస్ రావు. మరి ఈస్టర్ రోజున పుడితే ఈస్టర్ రావు అనాలి కదా అన్నాను. మాట్లాడట్లేదు. వాళ్ళు ఎవరో కాదు, మా మేనమామ యొక్క కొడుకే. ఎండగండ దగ్గర లోపల మైప అనే గ్రామం ఉంది. అక్కడ ఒక అబ్బాయి పుట్టినరోజు పిలిచారు. మాట్లాడితే ఏం పేరు అంటే వాడి పేరు కార్తీక్ అన్నారు. కార్తీక్ అయితే అమావాస్య ఉంది కదా అన్నాను, పౌర్ణమి ఉంది కదా అన్నాను. కొంతమంది పేర్లు వారు అనుకూలతను బట్టి పెడతారు. కానీ ఒక వ్యక్తికి పేరు పెట్టాలన్నప్పుడు క్రైస్తవులు మనం దైవజన్ను పిలిపించి ప్రార్థన చేసి పేరు పెట్టుకోవాలి. అది మనకి ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తు ప్రభు పుట్టినప్పుడు ఆయన పేరు ఎవరు పెట్టారు? దేవుడే దూతతో చెప్పి పంపించాడు. నువ్వు కుమారుని కంటావు, ఆయనకు యేసును పేరు పెడతావు. మత్తయి సువార్తలో కనబడుతుంది. అంతేగాని యోసేపు ఏం పేరు పెడదామని మరియమ్మతో, మరియమ్మ ఏం పేరు పెడదామని యోసేపుతో ఆలోచించలేదు, లేక వారి తల్లిదండ్రులతో ఆలోచించలేదు. కొంతమంది తల్లిదండ్రులు చచ్చిపోయిన వాళ్ళు తల్లిదండ్రుల పేర్లు పెడతారు. మా అమ్మ పేరు పెడతానండి, మా నాన్న, అది స్టేషన్ జరుగుతుంది. కానీ గతించిపోయిన వారి పేర్లు ఉండగా కూడా కొంతమంది పేర్లు పెట్టుకుంటారు. సరే, ఇక్కడ స్టార్ అనే మాట జీవితానికి వెలుగుమయమైనది. మా ఇంట్లో 6 మనవలలో ఫస్ట్ పుట్టిన ఆయనకి ఒక పేరు పెట్టాం. ముద్దు పేరే, స్టాండర్డ్ పేరు కాదు, స్టార్ బాబు అన్నాం. ఆయన పేరు పాల్ మోజెస్. ఇప్పుడు పెద్ద సేవకుడయ్యాడు. 17వ తారీఖు రాత్రి 800 మంది వచ్చారు. 150 కేజీలు చికెన్ చాలేదు, 150 కేజీలు పలావ్ రైస్ చాలేదు. అందరూ పల్లికారులే. వారు 40 మందితో ప్రారంభించారు, 30-40 మందితో. ఇప్పుడు వారు మందిరం పట్టట్లేదు. వాడి జీవితంలో దేవుడు అనాగరికులైన సముద్ర తీర ప్రాంతంలో, బంగాళాఖాతంలో చేపలు వేటాడుకునే ప్రజల మధ్య ఆయన ఏం చేస్తున్నారు? సేవ చేస్తున్నారు. మరి జీవితంలో మనం మేలు పొందాలంటే దైవజనుని యొక్క నోటిండొచ్చే ప్రతి మాట బట్టి మనం జీవించాలి. ఈ నక్షత్రం అనేది ఎక్కడ పుట్టింది? తూర్పున పుట్టింది, పడమర కాదు, ఉత్తరముగా దక్షిణం కాదు. నేను చాలా ఆలోచించాను. తూర్పు దేశపు ప్రజలు చాలా జ్ఞానవంతులు. దేవునికి స్తోత్రం. శవాదేశపు రాణి సొలొమోను మహారాజును జ్ఞానమును పరిశోధించుటకు వచ్చింది. ఆమె కూడా తూర్పు ప్రాంతపు మనిషి. ఒక ఆడమనిషి మహారాజు గారి యొక్క జ్ఞానాన్ని టెస్ట్ చేయడానికి వచ్చింది. అయితే ప్రతి ప్రశ్నకు చెప్పండి, ఆమె వేసిన ప్రతి ప్రశ్నకు రాజు చెప్పాడు. ఆమె అంటుంది, భూలోకములో ఇలాంటి రాజును నేను ఎప్పుడు చూడలేదు. ఆ రాజుకి ఇచ్చిన జ్ఞానం ఎవరంటే దేవుడు.
బుద్ధి, విజ్ఞానము, సర్వ సంపదలు ఆయనలో ఉన్న జ్ఞానము గల దేవుని గుప్తమైన రాజును పరిశోధించినప్పుడు ఇక ఆమె ఏదో అనుకుందట. కానీ ఆమె వస్తూ ఆ దేశం నుండి నెమలి పిట్టలు, కోతులు, రకరకాల గంధవర్గాలు తీసుకొచ్చి, రాజా నేను విన్నదానికంటే నేను చూచినది ఎక్కువ అని చెప్పి సంతోషించి ఆమె ఆయనకు బహుమానములు ఇచ్చి, అప్పుడు ఓడల్లో ప్రయాణం, రాకెట్లు, విమానాలు, హెలికాప్టర్స్ లేవు. 6000 సంవత్సరముల క్రితం జరిగే హిస్టారికల్ ఘటన. ఆమె రాజుగారిని అమ్మా రాజుతో ఇట్లనెను, నీ కార్యమును గూర్చియు జ్ఞానమును గూర్చియు నా దేశమందు వినిన మాట నిజమే. అయినను నేను వచ్చి కన్నులారా చూడక మునుపు ఆ మాటలు నేను నమ్మలేకయున్నాను. ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకున్నాను. కళ్ళారా చూసింది. జ్ఞానం యవనస్తులారా, మీరు చదువుతున్నారు. మీ చదువుతో పాటు దేవుని యందు భయం కలిగి ఏంటి చదువుతున్నప్పుడు ముగ్గురు సాక్ష్యం ఇచ్చారు. ఇంజనీర్లు థర్డ్ ఇయరా, 3వ సంవత్సరం చదువుతూ ఏ సంవత్సరమునకు ఆ సంవత్సరం విద్య ముగించుకుంటున్నారు. కొంతమంది పెండింగ్ పెడతారు సబ్జెక్టులు. నేను మా ఇంట్లో 2 ఇంజనీర్లు చదువుతున్నారు. మరి శామ్యుల్ బ్రెయినార్డు, బిల్లీ గ్రహం. నేను వాళ్ళు కాలేజీకి జాయిన్ అవుతున్నప్పుడు చెప్పాను, ఏ సంవత్సరంలోకి ఆ సంవత్సరం మీరు చదివి పూర్తి చేయాలి. అలాగే పాలిటెక్నిక్ చదివారు 2 ఫ్రెండ్స్. ఆల్రెడీ అన్నింటిలో ఫస్ట్ వచ్చింది. క్యాంపస్ సెలక్షన్లో ఉద్యోగం వచ్చేసింది. జాన్ వెస్లీ చదువుతున్నాడు. నా పిల్లలని కాదు, మన సంఘంలో పిల్లలందరూ కూడా చాలా జాగ్రత్తగా చదువుతున్నారు. చర్చకు వస్తున్న బిడ్డలు మీరు కూడా మీ కొరకు ఇక్కడ ఎంతో ప్రార్థన చేయబడుతుంది. ఎందుకనగా అసామస్య కాదు, చదువు అనేది చాలా విద్య, బుద్ధి, జ్ఞానము. సామెతల గ్రంథము 2వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో జ్ఞానము గురించి రాశాడు. నా కుమారుడా, మరొకరు నా కుమార్తె, నీవు నా మాటలను అంగీకరించిన చదువమ్మా. నా ఆజ్ఞలను నీవు నీ యొద్ద దాచుకున్న ఎడలా, జ్ఞానమునకు నీవు చెవిగినడలా, హృదయపూర్వకముగా వివేచన అభ్యసించినలా, వివేక తనకు తెలివిగలవాడవై వివేకవై మొర్ర పెట్టినలా, వివేచనకై మనము చేసినలా, వెండిని వెతికినట్లు దానిని వెతికినడలా, అబ్బో దాచుకున్న డబ్బులు వెతికినట్లు దాన్ని వెతికినడలా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే ఎటిదో చాలు. గ్రహి ఎన్ని విధాలుగా వెండి, బంగారము, ధనము, డబ్బు గురించి రాశాడు. ఇవన్నీ కావాలంటే జ్ఞానము కావాలి. రైట్, ముందుకెళ్దాం. ఇప్పుడు ఈ జ్ఞానులు నక్షత్రాన్ని చూసి బయలుదేరారు. పాడాం ఇందాక, చుక్కగనుగొని జ్ఞానులెంతో మక్కువతో నా ప్రభుని కనుగొనా, చక్కగా బెత్లెహేముపురమున జొచ్చిరి, కానుకలిచ్చిరి. చక్కగా బెత్లెహేముపురమున జొచ్చిరి, కానుకలిచ్చిరి. చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందునా, చెంత చేరను రండి సర్వజనాంగమా, సంతసముందుమా. 2వ వచనంలో ఆ నక్షత్రాన్ని బట్టి ప్రయాణం చూస్తే అప్పటికే యూదులను పరిపాలిస్తున్న రాజు నద్దకు వచ్చారు. ఆ రాజు పేరు ఏంటంటే హేరోదు. చదవమా. అంతట హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి, ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకుని, మీరు వెళ్ళి ఆ శిశు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకునగానే నేనును వచ్చి
నేనును వచ్చి ఆయనను పూజించున్నట్లు నాకు వర్తమానం తిండని చెప్పి చాలు. పూజించుట అనే మాట బైబిల్లో 2 లేక 3 సార్లు. మాస్ ఆఫ్ ఫెస్టివల్. హిందువులు ఎక్కువగా పూజ చేసుకుంటున్నాం, పూజకి వెళ్తూ ఉంటాం. మనం ఏమంటాం చెప్పండి? ప్రార్థనకి వెళ్తున్నాం, చర్చికి వెళ్తున్నాం, చెప్పండి, గుడికి వెళ్తున్నాం, లేక సన్నిధికి వెళుతున్నాం. మనకి చర్చ్ కట్టించిన భీమరాజు గారు ఈ చర్చిని కట్టినప్పుడు పాస్టర్ గారు ఫస్ట్ మాస్ స్టూడెంట్స్కి జరిపించండి, సెకండ్ మాస్ చర్చి విశ్వాసులకు చేయండి అని చెప్పారు. అలాగే చేసిన కొంతకాలం. కరోనా వచ్చిన తర్వాత చాలామంది భయపడిపోయి చర్చికి వెళ్తే కరోనా వస్తున్నారు, కాలేజీకి వెళ్తే కరోనా రాదా, సినిమా హాల్లోకి వెళ్తే కరోనా రాదా, ఫంక్షన్కి వెళ్తే కరోనా రాదా? భయము చేత చాలామంది మనుషులు దేవునికి దూరం అవుతున్నారు. భయము చేత చాలామంది అణిగిపోతున్నారు. రాత్రి వేళ తన పొలములో మందలు కాసుకునిచున్న గొర్రెల కాపరితకు వచ్చినప్పుడు వాళ్ళు ఏమయ్యారు? వారు మిక్కిలి భయపడిరి అని ఉంది బైబిల్. లూకాసు సువార్తలోకి వస్తే, ఎందుకు ఎన్నడూ చూడని వెలుగును వారు చూశారు. రాత్రి ఆడిటోరియంలో కళ్ళు పగిలిపోయినంత లైటింగ్ పెట్టిస్తారు. కలరమ్మ గారు వచ్చారు కదా, ఆవిడ వచ్చినా రాకపోయినా ఎప్పుడు కూడా ఆ దాంట్లో చాలా గ్రాండ్గా చేస్తారు లైటింగ్. కళ్ళుతో చూడడానికి వీలైనంత లైటింగ్ పెట్టారు. వెలుగు దేని గుర్తు? దేవుని సన్నిధికి గుర్తు. ఆయన వెలుగును చూచి మంచిదని చెప్పి దానికి ఏమని పేరు పెట్టాడమ్మా? పగలు. రాత్రిని చూచి ఏమని పేరు పెట్టాడు? చీకటి. మనం పగటి సంబంధులమా? చెప్పాలి ఆన్సరు. రాత్రి సంబంధులమా? ఏ సంబంధులమా? రైట్. పగటి వారు మెలకువ ఉంటారు, పని చేస్తారు, నడుస్తారు, తింటారు, చేస్తారు. రాత్రి వారు పండుకుంటారు, నిద్రపోతారు. రాత్రికి పగలకు చాలా డిఫరెన్స్. మేము ప్రతి రాత్రి 1 గంట 2, గత రాత్రి చెప్పాను కదా, 2:30 గంటలకు పండుకున్నాం. మళ్ళీ 5 గంటలు లేచి కారు నడిపించుకొని వచ్చాం, మళ్ళీ వెళ్ళాం. నిద్ర లేక మంటలు, కళ్ళు నీళ్ళు కారి 2 కళ్ళుకి ఆపరేషన్ అయిపోయింది. బాగానే స్టెన్స్ లేకుండా చదివేస్తున్నాను, కానీ ఈ కళ్ళు నిద్ర లేక మంట నీళ్ళు కారుతున్నాయి. వెలుగు సంబంధులు వెలుగులో ఉంటారు, చీకటి సంబంధులు చీకటిలో ఉంటారు. చీకటి సంబంధాలు అంటే ఎవరు చెప్పాలా? దేవుని ఎరగని వారు, అన్యజనులు, లోకస్తులు. వారు తిడతారు, త్రాగుతారు, తింటారు, రకరకాల హ్యాబిట్స్ గురైపోతారు. ఎక్కడ పడితే అక్కడే వారు కనబడతారు. కీర్తనల గ్రంథంలో చూస్తే 1వ అధ్యాయం 1లో, దుష్టులు ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గం నిలవక, అపహాస్యులు కూర్చుండ నుంచి ఉండదు. ఈ ముగ్గురు చీకటి సంబంధులు. చీకటి క్రిములేంటి? జెరులు, పాములు, తేళ్లు, ఇంకా మండ్ర కప్పలు, ఇంకా కప్పలు, పొడపాములు, కట్లపాము, విషపురుగులన్నీ చీకటి శక్తికి సంబంధించినవి. ఆ వెలుగులో ఉండవు. చీకటి పడగానే బయటకు వస్తాయి. ఎవరిని కరుద్దామా, ఎవరిని కుడదామా, ఎవరిని వేద్దామా కాటొస్తాయి. అవి చీకటి శక్తులు. పావురాలు, గువ్వలు, కోళ్ళు పగటి సంబంధం. అవి పగలే మెదులుతాయి, చీకటి అడగానే వచ్చేసి గూటికి చేరిపోతాయి. మనము పావురముల వలె నిష్కపటులను, పాముల వలె వివేకులుగా ఉండాలి. రైట్. ఇప్పుడు నక్షత్రం దగ్గరికి వచ్చాం. ఈ నక్షత్రమును చూచి వారు ప్రయాణము చేస్తూ వారు అత్యానంద భరితులయ్యారు. ఎందుకు అత్యానంద భరిత? ప్రారంభించినటువంటి నడక సుమారు కొన్ని నెలలు నడిచారు. మీరు ఏమనుకుంటున్నారంటే, పుట్టినంటనే జ్ఞానులు వచ్చారా, తర్వాత వచ్చారు? చెప్పాలి ఆన్సరు. సుమారు 2 సంవత్సరములు పట్టింది టైం వారు ప్రయాణం చేయడం. వ్యాఖ్యానం రాశాడు. 2 సంవత్సరాలు అయ్యేటప్పటికి యేసు క్రీస్తు ప్రభు ఎక్కడ ఉన్నాడు? పశువుల శాలలో ఉన్నాడా? వేరే స్థలంలో ఉన్నాడా? వేరే స్థలం మార్చేశారు. పశువుల పాకలో పెట్టింది ఆ రాత్రి కొద్ది గంటలు, కొద్ది సమయం. తెల్లవారిటి ఎవరు వచ్చారు ఆరాధించడానికి? గొల్లలు. లూకాసు 2వ అధ్యాయం 13, 14లో ఆ గొల్లలు ఆ దూత తమతో చెప్పిన మాట ప్రకారముగా వారు వెళ్ళి
ఆ శిశువును చూచారు. చూచి ఆరాధించి తిరిగి వస్తూ అనేకులకు వారు ప్రచురము చేస్తారు. అది గొప్ప సంగతి. అంతటా గొర్రెల కాపరులు తమతో చెప్పినట్లుగా తాము విన్న వాటిని ఏంటి వినడము చెవులతో విన్నారు, కన్నవాటి కన్నులతో చూచారు. ఒకటి వినాలి బాబు, రెండు కన్నులతో చూడాలి. ఎవరో ఫలానికి విమానం కూలిపోయిందంటే పరిగెత్తి వెళ్ళిపోవడం కాదు. విమానం కూలిందో లేదో వెళ్ళి మనకు ఎదురొస్తున్న వాళ్ళు చూసి చెప్తేనే నమ్మాలి. మా చిన్నప్పుడు నరసాపురం గోదావరి ప్రక్కనే విమానం కూలిపోయింది. అంటే నాకు 5-6 సంవత్సరాలు, 60 ఏళ్ల క్రితం. ఇంత టెక్నాలజీ లేదు. అది వెళుతూ వెళుతూ సముద్ర రోడ్డును గోదావరి మీద కూలిపోయింది. దాన్ని చూడడానికి చాలామంది వెళ్ళారు. చాలామంది వెళ్ళి చూసి వస్తుంటే మేము కూడా వెళ్ళాలి అనిపించింది, కానీ వెళ్ళలేదు. చూసొచ్చిన వారి సంగతులు వింటుంటే మా హృదయం చాలా ఆనందించింది. దేవునికి స్తోత్రం. అది చాలా పెద్దది. దాని రెక్కలు ఎలాగున్నాయి, దాని చక్రాలు ఎలాగున్నాయి, అందులో గదులు ఎలాగున్నాయి, అందులో సీట్లను చెప్తుంటే మనం వెళ్దామంటే ఏం వెళ్తాం, మేము చిన్నపిల్లలం కదా. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు పుట్టినప్పుడు వెళ్ళినటువంటి గొల్లలు వారు చూచారు కన్నులతో, చెవులు ముందేంటో చెవులతో విన్నారు, రెండు కన్నులతో చూచారు. కన్నులతో చూచి వస్తూ రీబ్యాక్ తిరిగి వస్తున్నప్పుడు కనబడిన వారందరికల్లా చెప్తున్నారు. ఏమో చూద్దాం. వారు విన్నవాటిని కన్నవాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి దేవునికి స్తోత్రం. ఫస్ట్ ఆరాధన. గొర్రెల కాపరులైన గొల్లలు వారు కన్నవాటిని విన్నవాటిని, విశ్వాసులైన మీరు కూడా చర్చిలో జరుగుతున్న కార్యాలు, సాక్ష్యాలు, అద్భుతాలు ఇతరులకు చెబుతున్నప్పుడు వారు కూడా వస్తారు. వాళ్ళకి ఎందుకులే అనుకుంటే ఇంక ఇలాగ ఉంటాం, నిమ్మకి నీరెత్తినట్లుగా చల్లగా ఉంటాం. ఎందుకు మీరు ఎత్తున్నారు సాక్ష్యాలు? మీ జీవితంలో పొందిన మేలులను బట్టి, మీరు పొందిన ఉపకారాలు బట్టి మీరు చెబుతున్న ఇతరులకు కూడా ఎంకరేజ్, ఉజ్జీవం రావడానికి సాక్ష్యం చెప్పాలి. చేసిన మేలును మరవకుండాకు కృతజ్ఞత కలిగిన మనం సాక్ష్యం చెప్పాలి. కొన్ని సంఘాల్లో సాక్ష్యం చెప్పరు. కొన్ని సంఘాల్లో జరిగింది వాళ్ళే ఉంచుకుంటారు. ఒకప్పుడు 10 మంది కుష్ఠరోగులు ప్రభుకి ఎదురుకు వచ్చారు. వచ్చి, ప్రభువా నీకు ఇష్టమైతే మమ్మలను శుద్ధినిగా చేయమన్నప్పుడు ప్రభు వెంటనే అన్నాడు, రండి, నాకు ఇష్టమే, కానీ మీరు వెళ్ళి మీ దేహమును యాజకునకు కనుపరిచి సాక్ష్యం చెప్పమన్నారు. బాగుపడి వెళ్ళిపోయారు. కానీ ఒకడు ఒక దినమందు ఆ మందిరంలోకి వెళ్ళి సాక్ష్యం చెప్తుంటే ఆ గుడిలో ప్రభు ఉన్నారు. అన్నాడు, అయ్యా 10 మంది శుద్ధులైరి కదా, నువ్వు ఒక్కడే వచ్చి మిగతా 9 కంటే ఏమో ప్రభు నాకు తెలియదు. 10 మంది బాగుపడ్డవారు రాలేదు, కానీ ఒకడే వచ్చాడు. వాడు గురి కలిగిన వాడు, విశ్వాసము కలిగిన వాడు, భారము బాధ్యత కలిగి దేవుని మహిమపరచుటకు ప్రభువు చెప్పిన మాట తన హృదయంలో భద్రపరుచుకున్నాడు. కుష్టి వ్యాధి, చేతులు, వ్రేళ్ళు, కాళ్ళు అన్నీ కూడా బాగుపడిపోయి వచ్చి ప్రభువునకు సాక్ష్యం చెప్పాడు. సాక్ష్యం చెప్పి మోషే నియమించిన కానుకను మీరు సమర్పించమన్నాడు. అక్కడ మోషే ఏం చేశాడు? మీరు పొందిన మేలును బట్టి ప్రభువు మీకు ఇచ్చిన దాని తులము ఫలం ఎంతో కొంత, కానుక ఇంత అంతనేమి లేదు. ఎక్కడ కొంతమంది చెప్తారు, గేట్ ఎడతారు, 500, 5,000, 10,000. మన క్రిస్మస్ ఈ రోడ్లో 15వ తారీఖు చేస్తాం. 5 లక్షలైంది క్రిస్మస్. ఎంత అండి? ఫ్యామిలీ క్రిస్మస్ చేశారు. దానికి నన్ను పాస్టంగా పిలిచారు. అందులో మేము లేము. మా యూనియన్ వేరు, ఆ యూనియన్ వేరు. ఇక్కడ గెడ్డమన్న ఆయన ప్రెసిడెంట్ గారు ప్రభాకర్ అన్న మీరు రండి, అమ్మగారు మీరంటే వెళ్ళాం. అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళు చేస్తున్న కార్యక్రమం చూస్తుంటే వేలు 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 మనిషి 3, 4, 5 వేలు వేసుకున్నారు. 5 లక్షల రూపాయల డబ్బు, అంత డబ్బు వచ్చేసింది. మనుషులు గేట్ పెట్టారు. అందరూ గిఫ్ట్లు ఇస్తుంటే మేము మామూలుగా వచ్చేస్తున్నాం. గిఫ్ట్ తీసుకురా ఫాస్ట్ అంటే మేము గిఫ్ట్ తీసుకోవడానికి మేము డబ్బులు కట్టలేదు. డబ్బులు కట్టకుండా గిఫ్ట్ తీసుకుంటే నేను దొంగనైపోతాను, పాస్టర్ గారు దొంగదైపోద్ది, మేము బయటకు వచ్చి అందరూ ఏంటంటే వాళ్ళకి ఇవ్వలేదో గిఫ్ట్లు అంటున్నారు. అయ్యా మేము మా యూనియన్ వేరు, ఈ యూనియన్ వేరు. అయితే లేని తీసుకున్నారు. నో, మేము తీసుకోం. పనివాడు జీతానికి పాత్రుడు.
ఏంటి? పనివాడు జీతానికి పాత్రుడు, పాలు పొందినవాడే పాత్ర పొందుటకు అర్హుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ జ్ఞానుల దగ్గరకు వస్తున్నాం. వీరు ప్రయాణమై వచ్చి 2:10 వచనం, 2 అధ్యాయం మత్తయి సువార్త 10:11. నక్షత్రం గురించి చాలా విషయాలు చెప్పాను. స్టార్ అని, 5 స్టార్ అని, 3 స్టార్ అని, 7 స్టార్ అని, ఇంకా 8, 9, 10 స్టార్ లేవు. ఇవి బాగా డబ్బున్న వారు వెళ్ళేటువంటి హోటల్స్. అమెరికా దేశంలో 113 అంతస్తులు భవనం ఉంది. మనకి అపార్ట్మెంట్లా కడుతుంది 5, 6, 7. 113 అంతస్తుల హోటల్ ఉంది. 2013లో 2011 అనుకుంటా బిల్ లాడెన్ అనేవాడు దాన్ని కొట్టాడు. సరిగ్గా సెంటర్లో కొట్టాడు, కూలిపోయిందంతే. అందులో వందల వేల మంది ప్రజలు ఉన్నారు. లగ్జరీ డ్రింకు, రకరకాల పలహారాలు తింటున్న టైంలో పట్టపగలే బిల్ లాడెన్ అనేటువంటి ముస్లిమ్స్ దాన్ని కూలగొట్టేశాడు. బైబిల్లో భూమి నుండి ఆకాశమునకు ఎత్తైనటువంటి గోపురం కట్టారు. దాని పేరేంటి తెలుసా? బాబేలు. అది తీయం త్వరగా. అది ఆకాశమునకు వెళ్ళిపోతుంది. దేవుడు దాన్ని చూచాడు. అంతస్తులుగా. అదే అపార్ట్మెంట్లు ఇప్పుడు మనం చూస్తున్నాం. వారు భూమి ఎందంతటా చెదిరిపోకుండా కొరకు మనం ఒక గోపురము కట్టిదమనుకొని ఆలోచన చేసి పని మొదలెట్టారు. చదవాలి. మరియు వారు ఒక పట్టణమును యెహోవా నరులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చాను. అప్పుడు యెహోవా, వీరు దేవునితో ఆలోచన చేయలేదు. ఇల్లు కట్టుకున్నా, పెళ్లి చేసుకున్నా, ఒక వస్తువు కొనుక్కున్న ముందు ఏం చేయాలండి? వేరే గారు ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి. ప్రభా, నీవు నాకు ఫ్రిడ్జ్ ఇచ్చావు, ప్రభా నీవు నాకు ఏసీ ఇచ్చావు, ప్రభా నాకు నీ బిడ్డనిచ్చావు, ప్రభా నీవు నాకు మేడనిచ్చావు, అంతస్తునిచ్చావు అని ప్రభువును స్తుతించి అందులోకి వెళ్తే అది స్టాండర్డ్గా ఉంటుంది. అప్పుడు యెహోవా, ఇదిగో జనమంతా ఒకటే అయ్యారు, వారందరికీ ఒకే ఒక లాంగ్వేజ్. ఇప్పుడు ఇన్ని భాషలు లేవు. బైబిల్ ఇప్పటికి 1400 భాషల్లో. బైబిల్ ఏ పుస్తకం, ఏ మత గ్రంథం ఇన్ని భాషల్లో ప్రింట్ చేయబడలేదు. ఏంటంటే ఇప్పుడు 1400 భాషల్లో ప్రింట్ అయింది ఇప్పటికి ప్రస్తుతం. మన ఒక్క భాష, ఒక తెలుగు భాషనే మనం చదువుతున్నాం. భూమి అంతటా ఒక్క భాష ఉన్నది. వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలిసి ఏ పని ఆగడానికి నిరాటంకం లేదు. ఆటంకం లేకుండా జరిగిపోతుంది. కనుక మనమంటే ఎవరు చెప్పండి? మనందరం అంటే అందరం. నేనంటే ఒక దేవుడు. మనమనగా తండ్రి, కుమార, అది త్రిత్వమును ఏకత్వమైన దేవుడు. త్రిత్వమును ఏకత్వమైన ఏకదేవ శరణం శరణం స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి సత్యముతో ఆత్మతో నిపుడు. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి సత్యముతో ఆత్మతో నిపుడు. త్రిత్వమైన దేవుడు, త్రియేకైన దేవుడు, తండ్రి అయిన దేవుడు చెప్పండి, మా కుమారుడైన దేవుడు. తర్వాత ఇప్పుడు పరిశుద్ధాత్మని కాలంలో ఉన్నాం. తండ్రి అయిన దేవుని కాలం గతించింది, కుమారుడైన కాలం గతించింది. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యన పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఏమనుంది వాక్యం చదువుకోవడమా? గనుక మనం దిగిపోయి ఎక్కడి నుండి? మహాకాశములను పైనుండి కిందకు దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదుమని చెప్పు దిగొచ్చేసాడు దేవుడు. దిగొచ్చేసి వారి భాషను గలిబిలి చేశాడు. అక్కడ అంటాడు తారుమారు, గలిబిలి. నీళ్ళు ఇమ్మంటే మట్టి ఎత్తున్నాడు, మట్టి ఇమ్మంటే ఇటుకెత్తున్నాడు, ఇటుకేమంటే కర్ర ఎత్తున్నాడంట. వాళ్ళ భాష వాళ్ళకి అర్థం కాకపోతుంది. ఇక దెబ్బతో గోపురాన్ని కడదాం క్లోజ్ చేశారు. అది దేవునికి వ్యతిరేకంగా రూపించిన జ్ఞానము కానీ బలము కానీ ఏది వర్దెల్లదు భూలోకములో. మీ ఇంట్లో, మా ఇంట్లో, మన సంఘం చేస్తారు. దేవునికి అనుకూలమైన స్థితిలో మనము చేయాలి.
ఇదిగో వారు అత్యానంద భరితులై ఆ శిశువున ఇంటిలోనికి వచ్చారు. ఆ నక్షత్రము వారికి ముందుగా, నక్షత్రాలు చాలా ఉన్నాయి. నక్షత్రం ఒక మాట అడ్డం వస్తుంది వినండి. అబ్రహాముతో దేవుడు కుమారుని ఇచ్చే ముందు ఏమన్నాడు? అబ్రహామా, నువ్వు ఆకాశం వైపు చూడు, ఆకాశంలో ఎన్ని నక్షత్రం లెక్క పెట్టగలవా అంటే చూశాడు పాపం, కానీ లెక్క పెట్టలేకపోయాడు. ఎన్ని నక్షత్రాలను లెక్క పెడతారు? రేపు ఆదివారం చెప్తారు వచ్చి. మెళ్ళలాకిపోతాయి, కళ్ళు తోడుకుపోతాయి. ఒక 1000-2000 లెక్కెడతారు, ఊరుకుంటారు అంతే. ఇసుకు రేణువులంతా వలే, నక్షత్రాలు వలె నీ సంతానమును చేస్తానని దేవుడు. దేవునికి స్తోత్రం. నక్షత్రం అనగా ఆ నక్షత్రం కాదు. యేసు పుట్టినప్పుడు మేము ఆయన నక్షత్రమును చూచిని, దాని పేరు తేజో నక్షత్రము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ మూలలో ఉంటుంది ఆ నక్షత్రం పేరు. లాజర్ గారు చెప్తారా? ఈ మూల ఉంటుంది. పెళ్లి టైం చెప్తారు. ఏ నక్షత్రం దాని పేరు తెలుసా? ఆరుంధతి నక్షత్రం. పెళ్ళైన హిందువులందరూ తెల్లవారుజాము, మన పెళ్ళిళ్ళు పగలవుతాయి ఏమండి? హిందువుల పెళ్ళి ఎప్పుడవుతాయి అమ్మాయి? మధ్యరాత్రిలో పాశముఖంలో పుసుగళ్ళుతో ఉండగవుతాయి. వాళ్ళకి అది బైబిల్లో కూడా అర్ధరాత్రి పెళ్ళయింది తెలుసు. ఎవరికి? ఎవరికమ్మాయి? యాకోబు. ఎందుకు మన పెళ్ళిళ్ళు కూడా యాకోబులే మధ్యరాత్రి జరగాలి, కానీ ఎందుకు మార్చేశారు? యాకోబు రాహేలులే అని పెళ్లి చేసుకున్నది మధ్యరాత్రి వేళ. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నక్షత్రం అనగా తేజో నక్షత్రం. ఆ నక్షత్రమును చూచి దాని ప్రకారముగా ప్రయాణం చేస్తే యేసు ఉండినటువంటి ఆ ఇంటి దగ్గర 2వ అధ్యాయములో 10-11 ఇదిగో తూర్పు దేశమున వారు చూసి నక్షత్రమును చూచి ఆ శిశువుండి చోటు మీదుగా వచ్చి, గ్రేట్, ఆటో కట్టించుకున్నాం రైల్వే స్టేషన్ నుండి. ఎక్కడ రావాలి? మన ఇల్లు ఎక్కడో, మన వీధి ఎక్కడో, మన బిల్డింగ్ ఎక్కడో, మన తాటేకిల్లు ఎక్కడో, మన రేగిచెడ్డీలు ఎక్కడో, లేక స్టేర్ బిల్లు ఎక్కడో చాగాలి. అంతేగాని మధ్యలో ఆపి వెళ్ళిపోతాం, ఊరుకుంటామా? ఏంటయ్యా ఏంటి 150 రూపాయలు ఇచ్చి 200 ఇచ్చాం కదా, గట్టి కేకలైతే తీసుకొచ్చి పెడతాడు. ఈ ఆటో డ్రైవర్లు, ఈ కార్ డ్రైవర్ల రకరకాల. కానీ ఆ నక్షత్రం రక్త మాంసం లేని నక్షత్రము, దేవుని చేత నియమించిన నక్షత్రము వారికి ముందుగా నమ్మకముగా వెళుతుంది. మీలో చాలామంది నమ్మకముగా నడుస్తున్నారా ప్రభుతో? బైబిల్లో 365 సంవత్సరములు దేవునితో నడిచాడు. స్టార్ట్ అయింది జీవితం, మానవ జీవితం స్టార్ట్ అయింది. ఆదికాండ 5వ అధ్యాయం 20వ వచనములో 365 సంవత్సరం. ఎన్ని రోజులు అంటారు? సంవత్సరానికి 365. అలాగా 360 ఇంటూ ప్లస్ 365 లెక్క ఎన్ని 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 వేల రోజులైపోయింది. 365 సంవత్సరాలు. సంవత్సరమునకు వచ్చి 365 రోజులైతే 365 ఇంటూ 365 సంవత్సరాలు లెక్కేండి. 1,33,000 అబ్బా 225 రోజులు నడిచాయంట. ఎవరితోమ్మా? నాతో నీతోనా? పెళ్ళైన భార్యతో నడుతూ, పెళ్ళైన భర్తతో నడుతూ చాలా కష్టమవుతుంది. కనుక్కున్న బిడ్డలో తల్లితో తండ్రితో నడుతూ కష్టమవుతుంది. స్నేహితులైన మీరు మీ స్నేహితులతో నడుతూ కొంతకాలం నడుస్తారు, కొంతకాలం. ఏలూరులో 1977-78లో నేను బైబిల్ కాలేజీ విద్యార్థి ఉన్నప్పుడు 2 సంవత్సరాలు బాగానే ఉన్నాం. వచ్చేసేటప్పుడు ఎవరు పెట్టారు పెట్టుకుని అలాంటి వీళ్ళు వెళ్ళిపోతుంది. ఏడుతున్నారు చాలామంది. ఎందుకంటే ఫ్రెండ్షిప్ 600-700 రోజులు కలిసి ఉన్నాం. వాళ్ళు ఏం చేశారంటే డబుల్ కాట్ మంచాలు ఇచ్చేవారు, సింగిల్ కాట్ మంచాలు ఇచ్చేవారు. కొత్తగా వచ్చిన భయపడిపోయి ఈ సింగిల్ కాట్ మంచం వదిలేసి డబుల్ కాట్ మంచి ఫ్రెండ్ దగ్గర వచ్చేసి పడుకునేవారు. ఫ్యామిలీకి వేరే ఇచ్చారు, బ్యాచిలర్స్ ఇచ్చారు. ఇలా కలిసి జీవించిన దినాలు ఇప్పుడు వేరైపోతున్నారు. అబ్రహాము లోతు వేరైనట్లుగా స్నేహితులు వేరైపోయినప్పుడు చాలా ఏడ్చారు. ఎక్కడెక్కడో జిల్లాల నుండి వచ్చారు. పాస్టర్ ట్రైనింగ్కి వెళ్ళిపోతున్నారు. కలిసి జీవించిన దినములు మానవ జీవితంలో కొన్నిసార్లు బాధపడతాం, కానీ ఇక్కడ దేవునితో నడిచిన వ్యక్తి చూస్తుండే. హానోకు 60 సంవత్సరములు బ్రతికి, అమ్మా అంతవరకు చాలు,
60 సంవత్సరం బ్రతికి మెతుషలను కనెను. హానోకు మెతుషలను కనిన తర్వాత 300 సంవత్సరములు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 సంవత్సరం. చాలా దేవుని దాసులైనటువంటి వ్యక్తిని గురించి రాశారు. ఈ నక్షత్రము సుమారు 2 నెలల ప్రయాణం చేసిన వ్యాఖ్యానం రాశాడు. ఎక్కడ దాకా వచ్చిందమ్మా? నేను నడిచాను, రాలే. వాగులు వంకలు నదులు దాటి వచ్చింది. ఆ ఒంటెలతో నడిచి వచ్చారు. అయితే ఆ శిశువున్న చోటికి పైగా వచ్చి నిలిచెను. దేవునికి స్తోత్రం. నక్షత్రం ఎక్కడ ప్రయాణం చేసిందండి? భూమి మీద, ఆకాశంలోన? చుక్కగనుగొని జ్ఞానులెంతో మక్కువతో నా ప్రభుని కనుగొనా. చక్కగా బెత్లెహేము పురమున జొచ్చిరి, కానుకలిచ్చిరి. చాలు. ప్రయాణం చేశారు. బాలుడైన యేసును చూశారు. అక్కడ అద్భుతమైన కార్యం జరిగింది. వారు ఆ శిశువును చూచి సాగిలపడి, మాట చదవమ్మా. భరితులై ఇంట్లోకి వెళ్ళిపోయారు. యూదాదేశ బెత్లెహేములో ఒక ఇంటిలో చేర్చారు ఆయన. తల్లి అయిన మరియను ఆ పశువుల పాకలో లేరు. అక్కడ చాలా రోజులైపోయింది, మార్చేశారు ప్లేస్. హాస్పిటల్లో డెలివరీ అయింది ఒక అమ్మాయి. ఎన్ని రోజులు ఉంచుతారండి? 7 రోజులు ఉంచుతారు. ఆరోగ్య పరిస్థితి 10 రోజులు ఉంచుతారు. తను మార్చికి ఇంటికి తీసుకెళ్ళిపోతారు. చాలామంది తెలియక ఇంకా హాస్పిటల్లో ఉన్నారని వెళ్తారు. అక్కడ లేరండి అని ఇంటికి వెళ్ళిపోతారు. వాళ్ళు అక్కడ యేసుక్రీస్తు ప్రభువును పరుండబెట్టినటువంటి యూదాదేశ బెత్లెహేము చాలా జాగ్రత్త తినాలి. చాలా తప్పుడు ప్రసంగాలు చేస్తున్నారు. ఇంకా అక్కడే ఉన్నాడని, ఆయన పశువుల తొట్టులో ఉన్నాడని ఇంకా రాంగ్ మెసేజ్లు ఇస్తున్నారు. యేసు పుట్టింది యూదాదేశ పుట్టడం ముందా, తొట్టులో పెడతం ముందా చెప్పాలి ఎవరైనా సరే. ఎక్కడ పుట్టాడు చదవమ్మా. విశ్వాసులు కూడా చెప్పాలి. అమ్మా కిందకు వచ్చాయి. యోసేపు దావీదు వంశంలో గోత్రంలో పుట్టినవాడు కనుక తనకు భారీగా ప్రదానము చేయబడిన గర్భవతి మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబెట్టుకు వెళ్ళెను. అమ్మా గలిలయలో నజరేతు నుండి, అది జ్ఞాపకం, బెత్లెహేమును దావీదు ఊరికి వెళ్ళెను. అది వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవోదనం నిండెను గనుక కని తన తొలుసూలు కుమారుడు కని పొత్తిగుడ్డలతో చుట్టి, సత్రములో కూడా వారికి స్థలము లేనందున అది ఎక్కడ తీసుకెళ్ళి చెప్పాలి. ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్ళా మేరీ గారు? విన్నావా సరిగ్గా? బెత్లెహేములోనే పుట్టాడు. సత్రంలో వారికి కూడా స్థలం లేదు. ఆ బెత్లెహేములో ఊరికి చివరి పశువుల పాకలో తీసుకుని పాట కూడా పాడుతున్నారు. పశువుల తొట్టిలో పడున్నాడు ప్రభు, పుట్టాడు. నో, వాక్యమును కలపకూడదు, చెరపకూడదు. ఇంతకాలం బోధించేప్పుడు నేను కాదంటే నన్ను పిచ్చోడు అంటారు. నలుగురు ఆడిన మాట పాటై దరజల్లు, ఒక్కడాడిన మాట ఎన్నడది నెరవేరదు. కానీ కరెక్ట్, బెత్లెహేములో పుట్టాడు. పుట్టిన బిడ్డ పొత్తుగుడ్డలతో చుట్టి సత్రములో వారికి కూడా, సత్రం ఎవరికి సాదృశ్యం అండి? భీమవరంలో 2 సత్రాలు ఉన్నాయి, ఇప్పుడు లేవు, క్లోజ్ అయ్యి. నేను వచ్చిన టైంలో కోపిలవారి సత్రం నటరాజు టాక్ ఎదురుగుండా జోల్డ్ షాప్ కట్టారు. రూపాంతరం గుడికి ఎదురుగుండా క్రైస్తవ సత్రం. వాళ్ళు ఎవరైనా సరే చీటడిపోతే ఆ రోజుల్లో ఏం చేశారు, ఆగిపోయేవారు. సత్రం ఎవరికనగా అన్ని రకములైన మనుష్యులకు ఉండడానికి సత్రం. నేను కాపుని, నువ్వు క్రైస్తుడు, నువ్వు హరిజనుడు, నేను చెట్టుపల్లి అంట. నో, ఎవరైనా ఉండవచ్చు. సకల విధములైన మనుష్యులుండే చోటు కొన్ని ఫిలప్ అయిపోయింది. కాబట్టి పుట్టినవాడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన అపరిశుద్ధుల మధ్య ఉండడానికి వీలు కాకుండా సత్రం కూడా క్లోజ్ అయిపోయింది. అప్పుడు తీసుకెళ్లారు. పశువులు గడ్డి తినే తొట్టి 4 పలకలుగా ఉండేటువంటి ఇటువంటి ఇలా గడ్డి వేసి అందులో పక్కలు పెట్టి గుడ్డలో వేసి పరుండబెట్టారు. ఇది ఆ శిశువును వారు చూచి సాగిలపడమంటే ఎంతమంది తెలుసు?
బాయ్స్ చెప్పండి, ఆయన నిలబడి ఎవరైనా బాయ్స్లో చెప్పండి, చదువుకునే పిల్లలు, అమ్మాయిలు కూడా. సాగిలపడి అంటే ఎవరికి తెలుసు? ఆ? ఏంటమ్మా? నరసాపురం స్టీమర్ రోడ్లో జైన్ దేవాలయం, అక్కడ మన విశ్వాసం ఉంది. సుదర్శనం గారు రాలేకపోతుంది. ఆ జైన్ దేవాలయంకి వెళ్తుంటే ఈ ప్రక్కన ఆ ప్రక్కన అని ఉన్నాయి, పాలరాతితో కట్టారు. వాళ్ళ బట్టలు కూడా అలాగే ఉంటాయి, పాలులేగే తెల్లగా. వాళ్ళు ఏం చేస్తారంటే చర్చికి చాలా దూరంలో విడిచిపెడతారు స్లిప్పర్స్. అక్కడ నుండి మన పాము ఎలాగా వెళ్తాదో నేలను పాకుతా అలాగెళ్ళి లోనకి వెళ్ళి నమస్కారం చేస్తాను. నేను చూశాను. లోనకు రానులేండి అని నేను బయట చూశాను. ముఖద్వారం దగ్గర పడుకుని పొట్ట భూమికి, ఈ 2 చేతులు ఎదరికి, కాళ్ళు వెనక్కి పెట్టి సాష్టాంగ నమస్కారం. అది నమస్కారం చేత్తో చేస్తాం, 2 చేతులు చేస్తాం, కానీ సాష్టాంగ నమస్కారం వచ్చేసి చదవమా మాట, ఆయనను పూజించి వర్షిప్కి ఆయనను పూజించి, అది లాస్ట్కి వచ్చాం. నేను ముగించేస్తా త్వరలో, చాలా టైం అవుతుంది. వారు సాష్టాంగపడి నమస్కారము చేసి ఆయనను పూజించి, పెట్టెలంటే మాను పెట్టెల, ట్రంక్ పెట్టెల. ఇప్పుడు పెట్టెలంటే ఎవరో తెలియదు, బ్యాగులు. ఇప్పుడు చాలామంది ఆడపిల్లలు, మగపిల్లలు మీ మీద మూట ఉంటుంది. ఏముంటుందమ్మా? పుస్తకాల మూట. వీళ్ళు ఎక్కేయడం చూస్తున్నారు, కూర్చున్న వాళ్ళు ముఖానికి జబ్బలకు రాసుకుంటే వెళ్ళిపోతారు. ఓ పిల్లకి ఈ జిప్పు తగిలేసి ఎంటుకలు అందులో దూరిపోయింది. ఆడు లాక్కెళ్ళిపోతాడు, అమ్మాయి అంటారు. ఏంటంటే అందరికైతే జిప్పులోకి వెళ్ళిపోయింది. ఏంటమ్మా? తల వెంట్రుకలు. ఇప్పుడు ఆడలు పొడుగుంటాయి, మొగలు కురసుకుంటాయి. ఏంటని చూస్తే ఒక 5-6 ఎంటుకలు అందులో దూరిపోయి ఈ లాక్కెళ్ళిపోతుంది. ఆ పిల్ల ఆడ వెనకాల వెళ్ళిపోతుంది కేకలేసుకుంటా. అరే ఏంటంటే వెనకాల జిప్పట్టుకొని అప్పుడు బ్యాగ్ తీసి జిప్పు తీసి సచ్చినోడ కళ్ళు కనపట్టలేదా అంది. ఏంటండి, కొన్నిసార్లు గమ్మత్తైన విషయాలు జరుగుతుంటాయి ప్రయాణంలో. బ్యాగులను చెప్తున్నాను. మరి ఆ దినాలలో పెట్టెలతో తెచ్చారట కానుక. ఒకటి చదవమా. వారు తమ పెట్టెలను విప్పి, ఫస్ట్ కానుక ఏంటండి? బంగారం, రాజరకను గుర్తు చెప్తున్నాను. రాజరకను గుర్తు. రాజులు కిరీటం ధరిస్తారు. వీళ్ళు మొత్తగా ఒకటి ఎవరన్నారండి రాజుని? యూదులకు రాజుగా చెప్పండి, పుట్టినవాడెక్కడ? మేము ఆయనను పూజింపవచ్చితమనగానే రాజునకు చాలా కోపం వచ్చేసింది. రాజార్ గుర్తు ఏంటండి? కిరీటము, రాజదండం బట్టి కుర్చీలో కూర్చుంటాడు. ఈయన రాజులకు రాజుగా పుట్టాడు కాబట్టి రాజాల గుర్తుగా ఒక ఆయన బంగారమును కిరీటం చేయడానికి బంగారము తీసుకొచ్చాడు. 2 సాంబ్రాణి, సువాసన గల గంధవర్గము. సువాసన పరిశుభ్రత గుర్తు, సువాసన పవిత్రత గుర్తు. 2వ కానుకేంటమ్మా? సాంబ్రాణి. ఇది యాజకత్వానికి గుర్తు. సాంబ్రాణి ఘన పదార్థమా, ద్రవ పదార్థమా? చెప్పాలా? అది కంకర రాయి కంటే గట్టుకుంటుంది. దాన్ని చితకా బతక కొట్టి ముక్కలు చేసి నిప్పుల మీద వేస్తే అది కాలుతూ శబ్దం వస్తుంది, చిటపట్లాడుతా చక్కని సువాసన ఇచ్చేటువంటి ఘన పదార్థము సాంబ్రాణి. ఆయనను పరుండబెట్టినటువంటి ఆ స్థలము ఏదది? పశువులు తొట్టే, పశువుల పాకలు పరుండబెట్టిన ఆ స్థలం అంత పరిశుభ్రమగునుడి కొరకు క్రిములు, కీటకాలు, దోమలు అవన్నీ కూడా చెప్పండి పోవడానికి గుర్తుగా ఒక ఆయన ధూపవేదికగా దాన్ని తీసుకొచ్చాడు. నెంబర్ 3 బోళము. బోళమనగా చేదు వస్తువా? కొంతమంది బహుమానం అని బోధిస్తున్నారు. నో, బహుమానము కాదు, చేదు. అది చాలా తిక్కగా, చాలా చేదుగుండి ఆ వస్తువు. యేసు ప్రభు శిలువు మీద మరణిస్తున్నప్పుడు ఆయన దాహం అన్న సమయంలో అంతడు బోళము కలిపిన అగరు, ద్రాక్షారసము ఆయనకిచ్చిరి గాని దానిని పుచ్చుకొన నోటికి తగలగానే చేదు విషం. కుంగుడుకాయ తింటారా ఎవరైనా? సీకాయ తింటారా ఎవరైనా? రాత్రి మాకు కలెక్టర్ గారు అమ్మగారు పక్కన కూర్చున్నాం. వేపిన జీడి గింజలు, జీడిపప్పు, ఎండు ద్రాక్షాలు, ఇంకా ఏవో 4-5 రకాల ప్లేట్లలో పెట్టారు.
అందులో కుంకుడుగా వేసి తినమాట తింటామా? దేవుని బిడ్డలారా, చేదు ఎవరికి ఇష్టము? చేదు పరిశుభ్రతకు ఇప్పుడు ఆడవాళ్ళందరూ కూడా మానేశారు. కుంకుడుకాయలతో స్నానం చేసి ఎవరైనా చేయి చూపించండి. రైట్, దేవుని కుమారి దేవు, అందుకే చక్కగా ఉంది తల నిగలాడదు నల్లగా. పాస్టర్ గారు వాళ్ళ తమ్ముడింటికి వెళ్ళి వైజాగ్లు తెచ్చుకున్నప్పుడు ఆ వైజాగ్ తెచ్చిన కుంకుడుకాయలు పెట్టి చేస్తున్నారు 2. ఇంకెవరన్నారు ఆడవాళ్ళు? చేదు మురుకును, చేదు అశుభ్రతను తొలగించే వస్తువు దేవునికి స్తోత్రం. అందుకే పెళ్లి కాకముందే పిల్లలకి ముసలింటికి వచ్చేస్తాయి. పెళ్లి కాకముందే రంగులు ఇవ్వలు వస్తుంది. మనిషి లేని అందం కోసం రంగులు ఉన్నాయని పాట పాడాడు ఒకటి చిన్నప్పుడు. ప్రేమనగర్ సినిమాలో ఓ పాట పాడాడు. మనిషికి లేని అందం కోసం రంగులు ఉన్నాయి. నేను ఆడితే అందరి కాళ్ళు నా తాడై, నేను పాడితే అందరి నోళ్ళు నాతో. మర్చిపోయారా దొంగలు మీరు? మా జ్ఞాపం ఉంటుంది. నేను పాడితే అందరి నోళ్ళు నాతో పాడారు, నేను ఆడితే అందరి కాళ్ళు నాతో కలిసి ఆడాయన్నాడాడు. గ్రామ్ఫోన్ రికార్డ్. చేదు గడుగు వచ్చాం, అయిపోయింది, మెసేజ్ అయిపోయింది. చేదు వస్తువా? అది మరణ సమయంలో ఉపయోగించడానికి జ్ఞాని. ఏ జ్ఞాని అయినా? తూర్పు దేశపు జ్ఞాని. 3 రకములైనటువంటి చెప్పండి బహుమానాలు. ఇప్పుడు ఆ బహుమానాలు అక్కర్లేదు. దానికి సాదృశ్యంగా సంవత్సరం అంతా కాచి కాపాడిన భార్యను, భర్తను, బిడ్డల్ని పురస్కరించుకుని మనలో మనము ఎవరు స్తోమత కొలది వారు దేవునికి కానుకలు ఇచ్చి పండుగలు చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. పండగలో చివరి ఘట్టంలో ప్రాముఖ్యం ఏంటంటే ఆఫరింగ్స్, కానుకలు. ఎవరు సామర్థ్యము కొలది వారు ఇచ్చేది దేవునికి ఇష్టపూర్వకముగా. 100వ కీర్తన చదివి ప్రార్థన చేద్దాం అమ్మా. అక్కడ ఇంకా చాలా కార్యక్రమం చెప్పాలి, మీతో మాట్లాడాలి. ఎలాగ దేవుని సంధికి రావాలి? కృతజ్ఞతార్పణలను చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. ఆగు. కృతజ్ఞార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించాలి. 2, కీర్తనలు పాడుచు ఇది ఆయన ఆవరణం. లోనకొస్తే ఆయన సన్నిధి బలిపీఠం. చదవమ్మ. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. చాలు. ఆయనను స్తుతించండి, ఆయన నామమును గణపరచాలి. ఎలా గణపరచాలి? స్తుతిస్తూ, స్తోత్రము చేస్తూ. 2024 క్రిస్మస్ జరిగిపోయింది, అయిపోయింది. దాటుకు 2025కి వచ్చేసాం. మళ్ళీ వారంతో నెల అయిపోతుంది. 2025, 21, 25వ తారీఖున చర్చ్ క్రిస్మస్. దాని ముందు అబ్బాబు చెప్పేశారు కదా, ఈ వేళ నుండి 25 వరకు, 27 కూడా క్రిస్మస్ ఉంది, డిఎన్ఆర్ కాలనీ వెనకాల. 30న స్త్రీల క్రిస్మస్ ఉంది. ఇవన్నీ దేని కొరకంటే ప్రభువుని మహిమపరచుట కొరకు. ముందు జరిగిపోయినాయి. 10ని జరిగిపోయింది, 16ని జరిగిపోయింది, 1ని జరిగిపోయింది, 17 జరిగిపోయింది, రాత్రి 20ని జరిగిపోయింది. ఇవన్నీ దేవుని మహిమార్థమై జరుగుతున్నాయి. మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకే. కాబట్టి ప్రియారా, మనందరము సంతోషముతో ఈ రాత్రి జరిగే క్రిస్మస్కు బాయ్స్, గర్ల్స్ అందరూ కూడా దగ్గరగా ఉన్నవారు సంఘబిడ్డలందరూ రావాలని కోరుతూ మనవి చేస్తున్నాను. నేను ముగిస్తున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించు. మరి గతించిన శనివారం మనం సిల్వర్ జూబిలీ, జాగ్రత్తగానండి బాబు, అపరమత్తుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇక్కడికి చెప్పండి హల్లెలూయా. ఈ సిల్వర్ జూబిలీకి ఇంచుమించు 1700 చిల్లర ఖర్చు అయింది. జాగ్రత్తగానండి, అన్ని లెక్కలు వేశారు. పెదబాబు అయితే ఈ బ్యానర్స్కి 6500 రూపాయలు ఖర్చు పెట్టాలి, ఆయన సొంతం ఒకడు. మనము ఈ ప్లస్ బోర్డులకి, మిగతా కార్యక్రమాలన్నిటికీ చేయడానికి లోన లైట్లకి, ఇప్పుడు ఈ వైర్లన్నింటికి జాన్ వెస్లీ మరి సిద్ధు కొనుక్కొచ్చి బిగించారు. మరి ఇక్కడ పెయింట్లు వేస్తున్నప్పుడు ఏమైందంటే బుక్ మిస్ అయింది, రఫ్గా రాసిందే ఉంది. అయితే ఇప్పుడు క్రిస్మస్
ఈ సిల్వర్ జూబ్లీకి చదివేస్తున్నాను వినండి. ఏ లాజరస్ గారు 2000 రూపాయలు ఇచ్చారు. అందులో 1200 రూపాయలు పూల్ బొక్కెను తీసుకొచ్చారు. ఆనందపాలి గారు వినండి 300 ప్లేట్లు గ్లాసులు తీసుకొచ్చారు. ఏ మేరీ గారు 5 కేజీల కేక్ తీసుకొచ్చారు. పి రాజారావు గారు 1000 రూపాయలు ఇచ్చారు. పాల్ సాల్మన్ రాజు గారు 1000 రూపాయలు ఇచ్చారు. మరి రేవులగడ్డ కృపామణి గారు, యేసుదాస్ గారు 200 ఎంత ఇచ్చామా 300 రూపాయలు ఇచ్చారు. రైట్. కిరణ్ కుమారి గారు 500 రూపాయలు ఇచ్చారు. ఒకవేళ ఎవరైనా ఇచ్చి ఉంటే ఇందులో లిస్టు లేక చెప్పండి, రాస్తాం. ఇప్పుడు క్రిస్మస్ కానుకలు ఈ సంవత్సరం 2 సిస్టర్ గారు మండపేట బాబు బ్రదరు సిస్టర్ గారు పేరు లక్ష్మి గారు కదా, లక్ష్మి గారు 500 రూపాయలు ఇచ్చారు. అలాగని కొంతమంది పేర్లు అక్కడ లిస్ట్ మిస్ అయింది. ఇందులో రఫ్గా రాసిన దానిలో ఉన్న పేర్లు ఇంతవరకు జరిగాయి. ఇప్పుడు మళ్ళీ అప్పుడు ఇచ్చాము ఇప్పుడు ఇవ్వాలని బాధపడొద్దు, ఎవరు ఇవ్వగలిగితే ఇవ్వండి. అయితే ఈ క్రిస్మస్ కానుకలు గురించి నేను పేరు చదివినప్పుడు ఎవరు స్తోమమైనటువంటి వారే. టి ఆనందపాలి గారు వెళ్ళిపోతుంది, కంగారు అయిపోతుందమ్మా. అటు తిరిగి ఓ మాట చెప్పి వెళ్ళిపోతుంది, చెప్పవా? టి ఆనందపాల్ రత్నకుమారి గారు 1000 రూపాయలు ఇచ్చారు ఈ పండక్కి. దేవుడు వారిని దీవించుగాక. ఫస్ట్ పేరు ఏ లాజరస్ గారు 2000 రూపాయలు. తర్వాత పి రాజారావు గారు అయ్యా 2000 రూపాయలు. సాల్మన్ రాజు గారు ఉన్నారా? ఓకే, సాల్మన్ గారు. పుష్పమ్మ గారు ఓకే. అమ్మాజీ గారు తర్వాత చెప్తున్నారు అమ్మా 300 రూపాయలు. ఓకే. నాగలక్ష్మి గారు రాలేదు. నాగమణి గారు, ఆదమ్మ గారు రాలేదు. కృష్ణవేణి గారు, లక్ష్మి గారు, చంద్ర గారు, కిరణ్ కుమార్ గారు, సోరి చిట్టమ్మ గారు, క్రీస్తు విద్య, పి జాన్ గారు, ఎల్ బిందు గారు ఇచ్చారు ఫ్రెండ్స్ దగ్గర. ఏంటమ్మా? కోవాడ లక్ష్మి గారు 500 రూపాయలు ఇచ్చారు. ఇంతవరకు చెప్పారు. ఒక 11 రాలేను అంటే చెప్పండి. ఈ సమయంలో మరి మీరందరూ జరిగే కార్యక్రమాలకు అందరూ రావాలి. చర్చ్ క్రిస్మస్ 25 ఏ రోజు వచ్చింది? గురువారం కదా. గురువారం సాయంకాలం, గురువారం అన్న లక్షవారం అన్న ఒకటే కదమ్మేనండి. లక్షవారం అంటారు కొంతమంది, ఇప్పుడు గురువారంలోకి వచ్చాం.